మనం దశమహావిద్యల ఫార్మేషన్ తీసుకున్నప్పుడు కాళీ సృష్టిని సృష్టించాలనుకొని సౌండ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది, తారగా ఉద్భవిస్తుంది అన్నమాట. అంటే సౌండ్ నాదం ఉద్భవిస్తుంది. నాదం తర్వాత ప్రకృతిని సృష్టించాలనుకుంటుంది. ప్రకృతిని సృష్టించాలంటే తారారూపంలో సృష్టించలేదు కదా. కాబట్టి లలితాదేవిగా రూపం తీసుకొని తన చెరుకు గడని భూమి మీద అలా వదులుతుందన్నమాట. అప్పుడు మొత్తం ప్రకృతి అంతా సృష్టించబడుతుంది. కాబట్టి ప్రకృతి మాతే లలితాదేవి. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదా. చాలామంది నేచర్ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. ప్రకృతిని మనం నాశనం చేశాం, కానీ ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ప్రకృతి చాలా బాగుండేది. కాబట్టి ప్రకృతి స్వరూపం చాలా అందమైంది, సుందరమైంది, మన ఆకలిని తీర్చేది. కాబట్టి ఆ పరాశక్తి చాలా అందమైన రూపంతో అమ్మగా ఉన్నటువంటి స్వరూపమే లలిత. మనల్ని రక్షించే స్వరూపం, రక్షణ దేవత, మనకు న్యాయం చేసే దేవత రూపంలో ఉన్న దేవతే కాళీ స్వరూపం. మన అవసరం